అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మేము శివరాత్రి ఎలా జరుపుకున్నామో షేర్ చేసుకుంటున్నాను. శివరాత్రి రోజు ఉదయాన్నే ఇలా అలంకరించుకుని ఆవు పాలతో శివయ్యకి అభిషేకం చేసుకున్నాం. అందరికీ తెలిసిన విషయమే. శివ పురాణం ప్రకారం ఇదే రోజున పరమశివుడు బ్రహ్మ విష్ణువుల మధ్య అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించారని, దీనినే లింగోద్భవ కాలం అని అంటారు. అందుకే మేము తెల్లవారుజామున శివయ్యకు కేవలం ఆవు పాలతో అభిషేకం చేసుకున్నాం. లింగోద్భవ కాలంలో శివయ్యకు పంచామృతాభిషేకం చేసుకున్నాము. పంచామృతం కోసం ఇలా ఆవు పాలు, ఆవు పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి రెడీ చేసుకున్నాము. తర్వాత సాయంత్రం 6 గంటలకి దీపం వెలిగించుకుని ఇలా పంచామృతాలతో అభిషేకం మొదలు పెట్టాము. అలాగే శివరాత్రి రోజునే శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగినట్లు, అలాగే శివుడు కాలకూట విషం సేవించి తన కంఠంలో నిలిపిన రోజు కూడా ఇదే అని నమ్ముతారు. అలాగే శివుడు ఆనంద తాండవం చేసిన రాత్రిగా కూడా శివరాత్రిని జరుపుకుంటారు. ఇలా పంచామృత అభిషేకం అయిపోయాక శివయ్యను మళ్ళీ నీటితో అభిషేకించుకుని ఇలా అలంకరించుకున్నాం. ఇలా దీపధూప నైవేద్యాలతో శివయ్యను మా ఇంట్లో అభిషేకించుకున్నాం. తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళాము. తెల్లవారుజామునే ఈ గుడిలో శివయ్యకు చెరుకు రసంతో అభిషేకం చేశాము. ఇక్కడ చేప ఆకారం కనిపిస్తుంది కదండి. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో శివాలయం ఉపరితలం పైన కొలువై ఉన్న ఏకైక శివాలయంగా ఇది చెప్పుకుంటారు. అలాగే కలియుగం అంతమయ్యే సమయంలో ఆ చేపకి ఆత్మ చేకూరి నీటి ప్రవాహంలో వెళ్ళిపోతుందని ఒక నమ్మకం. తర్వాత మా ఊరిలో దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవాలయంకి వచ్చాము. శివరాత్రి రోజున మా ఊరిలో అందరూ ఈ గుడికే వస్తారండి. చాలా ప్రత్యేకమైన గుడి ఇది. ఈ గుడి ప్రత్యేకత గురించి నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. గుడిని చాలా అందంగా అలంకరించారు కదండి. అందరూ ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగిస్తున్నారు. ధ్వజస్తంభాన్ని కూడా చాలా అందంగా అలంకరించారండి. శివుడు పాతాళంలో వెలసిన ఏకైక శివాలయం అండి ఇది. అలాగే గర్భగుడి నుండి శ్రీశైలంకు రహస్య మార్గం ఉందని కూడా నమ్ముతారు. అలాగే అందరూ ఇక్కడ నాగేంద్రుని దగ్గర కూడా దీపం వెలిగించుకుంటున్నారు. అలాగే శివరాత్రి సందర్భంగా ఒక అమ్మాయి శివుని గురించి ఒక ఆర్ట్ వేశారండి. చాలా అందంగా ఉంది కదా. ఈ ఆర్ట్ వేసిన వారి పేరు లావణ్య అండి. ఇక్కడ లింగోద్భవ కాలంలో అభిషేకం చేయాలనుకునే వారి కోసం పార్వతీదేవి, గంగాదేవి సమేతంగా శివలింగం ఏర్పాటు చేశారండి. ఇక్కడ కొంతమంది నీటితో, కొంతమంది కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తున్నారండి. మేమైతే కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశాము. ఇలా అభిషేకం అయిపోయాక ఇంకా దర్శనంకి వెళ్ళిపోయామండి. ఇలా మెట్లు దిగి కిందకి వెళ్ళాలి. ఎదురుగా మనకి ఒక శివలింగం కనిపిస్తుందండి. దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాక సహజంగా ఏర్పడిన శివలింగం శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి మనకి దర్శనమిస్తారండి. శివయ్య దర్శనం అయిపోయాక పార్వతీదేవిని దర్శించుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.